హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈ రోజు అయితే మా పిల్లలకి స్కూల్ ఉంది. ప్రస్తుతానికి మా పిల్లలు పడుకొని ఉన్నారు, ఇంకా లేవలేదు. ఇంకా వాళ్ళు లేచే లోపల ఇదిగోండి వాటర్ బాటిల్కి వాటర్ పట్టేసి వాళ్ళకి ఇంటి దగ్గర తినడానికి టిఫిన్, ఇంకా బాక్స్ లకు పెట్టడానికి టిఫిన్ అంతా రెడీ చేశాక వాళ్ళకి లేపుతాను. మాక్సిమం స్కూల్ ఉన్న రోజు అయితే లేవర్లేండి, నేనే లేపాలి. స్కూల్ లేకపోతే మాత్రం పొద్దునకి లేచిపోతారు. కొంచెం అంతా బ్రౌన్ బ్రెడ్ ఉందనమాట, మా పిల్లలకి టోస్ట్ చేసేసి ఇచ్చేస్తాను బాక్స్ లోకి. ఇంక ఇంటి దగ్గర తినడానికి అయితే ఇంకా సింపుల్ గా అయిపోయేలాగా పోహా చేస్తున్నాను. ఎప్పుడు కూడాను మార్నింగ్ టైము ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా అయిపోయేవే ప్రిఫర్ చేస్తాను అనమాట. నైట్ అన్నం వండిపోతే ఎగ్ రైస్ కానీ వామన్నం కానీ చేసేస్తాను. ఇంకా ఎగ్ రైస్ లేదనుకోండి, ఇంకా ఆ టైంలో ఏంటంటే ఇలా పోహా కానీ రాగి మాల్ట్ కానీ అలా చేస్తానన్నమాట. ఏదైనా కానీ మా పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్ మాత్రమే చేస్తాను. మాక్సిమం అన్ని ఫుడ్స్ కూడా నేను చేసినవన్నీ కూడా మంచిగానే తింటారనమాట. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్ గా చేసేస్తాను. పోహా రెడీ అయిపోయింది, అలాగే బ్రెడ్ టోస్ట్ కూడా చేసేసాను. ఇంకా టైం కూడా 6:30 అయిపోయింది అనమాట. ఇంక మా పిల్లలకి అయితే ఇప్పుడు లేపాలి. మా చిన్నోడు ఎప్పుడు లెగిసిపోయాడో కూడా తెలియదు అనమాట. ఇదిగోండి వచ్చేసి చక్కగా సోఫాలో ఇలా బొజ్జున్నాడు. అదేదో బెడ్ మీదే హాయిగా బొజ్జుంటే సరిపోతుంది కదా. ఆ చిమ్నీ వండేటప్పుడు వేసుకుంటే ఆ సౌండ్ కి అసలు వీడు ఇక్కడికి వచ్చి పడుకున్నట్టు కూడా నాకు అసలు తెలియలేదనమాట. చూడండి ఎలా పడుకున్నాడు. మా చిన్నోడు లెగ్స్ ఇక్కడికి వచ్చి పడుకున్నాడు, మా పెద్దోడు ఇంకా బెడ్రూమ్ లోనే పడుకున్నాడు. జోసమా, జోషిత్, గుడ్ మార్నింగ్. లేమ్మా, స్కూల్ కి టైం అయిపోతుందిలే. కళ్ళు లెగట్లేదు. లేమ్మా, టైం అయిపోతుంది. మళ్ళీ బ్రష్ చేసుకొని రెడీ అయ్యి వెళ్లే లోపల వ్యాన్ వచ్చేస్తే వదిలేసి వెళ్ళిపోతాడు. పెద్దడు జోస్నావ్, ఏయ్ వేకప్, గుడ్ మార్నింగ్. లే, స్కూల్ కి టైం అయిపోతుంది. తమ్ముడు లెగిసిపోయాడు. మా పిల్లలు ఇద్దరికి పడుకొని లేపేసిన తర్వాత ఇద్దరు చక్కగా బ్రష్లు వాళ్ళ మటుకు వాళ్ళు చేసుకున్నారు. ఇంక నేను స్నానాలు చేయించేశాను. ఇంకా యూనిఫామ్లు కూడా వేసేసా, స్కూల్ కి రెడీ అయిపోయారు. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి పోహా చేశాను కదా, పోహా అయితే తినిపించేస్తాను. ఆల్రెడీ బాక్స్ లోకి అయితే పీనట్ బటర్ చాక్లెట్ ఫ్లేవర్ ది అప్లై చేసేసి బ్రెడ్ పెట్టింది, తినేయాలి. బాక్స్ లో అమ్మ పెట్టింది. ఓకేనా, మొత్తం కంప్లీట్ చేసేసి తీసుకుని రావాలి. అన్నిటికీ ఓకే, నువ్వన్నీ రాసుకొని రావాలి. ఓకేనా పెద్దడు. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా పోహా తినిపించేసి ఇంకా షూలు సాక్స్లు వేసేస్తే వ్యాన్ అతను వస్తారు. పోహా తినేశారు, ఇంకా షూలు కూడా వేసేసుకున్నారు. ఇదిగోమ్మా బ్యాగ్ లో వేసేసుకోండి. మొన్నటి వరకు ఇద్దరికి సేమ్ బ్యాగ్ లో ఉండేవన్నమాట. ఒక బ్యాగ్ అయితే చిరిగిపోయింది, ఇంకా ఒకటి కొంటే ఊరుకోరు కాబట్టి ఇద్దరికి 2 బ్యాగులు కొన్నాము. ఈసారి అయితే కొంచెం వేరువే కొన్నాం అనమాట. వేరు కలర్లు, వేరు బొమ్మలే. నీదేదమ్మా, వెనక్కి తిరుగు. స్వీటీ 2 బ్యాగులు చూపించగానే ఫస్ట్ మా చిన్నోడే వీడికి నచ్చింది వీడు సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. మిగిలింది మా పెద్దోడు ఏదైనా అడ్జస్ట్ అయిపోతాడు, మంచోడు. సరే పదండి, కాసేపు బయట నిల్చుంటే విటమిన్ డి వస్తుంది. పద. ఇంకా టైం అయితే 7:25 అయ్యింది. ఇక్కడ నిల్చోండి. జోషి బాయ్, జోస్నావ్ బాయ్. వ్యాన్ అయితే వచ్చేసింది, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత డార్క్ కలర్స్ వి కొంచెం కొత్త బట్టలు లాంటివన్నీ కూడాను నేను చేత్తో ఉతుక్కున్నాను. ఇంకొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసాను, అవి అయిపోయాయి. అవన్నీ కూడాను బయట బట్టలన్నీ ఆరేసాను అనమాట. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుల్ ఆకలి కూడా వేస్తుంది అనమాట. ఇంకా పొద్దున్న మా పిల్లల కోసమని పోహా చేస్తాను కదా, అప్పుడే కొంచెం ఎక్కువే చేసేసాను అనమాట. ఇంకొంచెం పోహా అయితే ఉంది. ఇంక ఈ పోహా అయితే నేను తినేస్తాను, ఆ తర్వాతే వంట చేస్తాను. పోహా అయితే తినేసాను, ఇంక ఇప్పుడు వంట వండాలి మళ్ళీ లంచ్ కి. మా బావ అయితే మార్నింగ్ డ్యూటీ అనమాట ఈ రోజు. నిన్న నైట్ డ్యూటీ అండ్ ఈ రోజు మార్నింగ్ డ్యూటీ. వరుస 2 డ్యూటీలు చేస్తే అయితే లంచ్ కి వస్తారు. కానీ లంచ్ అయితే ఇంకా అక్కడ క్యాంటీన్ లో తినేసే వస్తా అన్నారు. నాకు పిల్లలకి ఏదో ఒకటి వండుకుంటే సరిపోతుంది. ఇంకేం వండాలో అని ఫ్రిడ్జ్ డోర్ తీస్తే నిన్న మేము మార్కెట్ కి వెళ్ళాము. ఇదిగోండి ఈ పొట్టుకొక్క అయితే మా బావ తీసుకున్నారు. పుట్టగొడుగులు మా సైడ్ అయితే మేము పొట్టుకొక్కనే అంటాము. నాకైతే ఈ పొట్టుకొక్క ఇష్టం ఉండదు, డబ్బాల్లో ఉంటది కదా చిన్న మష్రూమ్స్, అవంటేనే ఇష్టం అనమాట. ఇదైతే నాటు పొట్టుకొక్కు. కలర్ అయితే ఇలానే ఉంటది. ఇంకొంచెం ఫ్రెష్ గా అయితే కొంచెం కలర్ వేరేగా ఉంటది, కానీ దీని కలర్ అయితే ఇలానే ఉంటది అనమాట. ఇంకా ఫ్రెష్ అనుకోండి కొంచెం వైట్ కలర్ లో ఉంటది, కానీ మరి అంత డబ్బాలో మష్రూమ్ అంత వైట్ అయితే ఉండదు. ఇది ఈ కలర్ లోనే మాక్సిమం ఉంటది అనమాట. ఇంక ఇది పుట్టుకొక్క ఈ రోజు కనుక వండకపోతే ఇంక పాడైపోతుంది, కాబట్టి ఇంక ఈ పుట్టుకొక్క కూరే వండేయాలనుకుంటున్నాను. మా పిల్లలకి అయితే పుట్టుకొక్క ఇష్టమే, మరి ఈ రకం పుట్టుకొక్క తింటారో తినరో చూడాలి. మష్రూమ్స్ అంటే మా పిల్లలకి ఇష్టమే. ఇంక ఇప్పుడైతే ఇది కర్రీ వండేయాలనుకుంటున్నాను. నేనైతే ఈ కర్రీ తిన్ను, చక్కగా అప్పుడల్లా ఏదో ఒకటి ఆవకాయ ఏదో ఒకటి తినేస్తాను.
మా పిల్లలు తింటే మా పిల్లలకు పెడతాను, నైట్ కి మా బావ వచ్చి తింటే తింటారు. ఇంకా ఇవి నైట్ వరకు ఉన్నా గానీ పాడైపోయేలాగా ఉన్నాయి, అందుకోసమనే ఇప్పుడే వండేయాలనుకుంటున్నాను. ఈ రోజు మా లంచ్ లోకి పుట్టగొడుగుల కర్రీ. మష్రూమ్స్ అయితే ఇలా ముక్కలుగా చేసుకొని చక్కగా వాటర్ తో 3-4 సార్లు కడుక్కున్నాను అనమాట. ఈ కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు కర్రీ నేను సింపుల్ గా ఎలా వండుతానో చూపిస్తాను. ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు అనమాట కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు కూడా కొన్ని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవనివ్వాలి. ఇలా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలు, ఇవైతే వేసుకోవాలి. ఈ మష్రూమ్ కర్రీకి అయితే ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆ వాటరే అంటే ఈ మష్రూమ్ లోని వాటర్ తోనే మనకి కర్రీ అనేది ఉడికిపోతుంది. ఎంత కర్రీలా కనిపిస్తుందా? ఇది ఉడికిన తర్వాత చాలా కొంచెం అయిపోతుంది అనమాట. ఒకసారి ఈ తాలింపులో లైట్ గా కాసేపు ఫ్రై అవనివ్వాలి మష్రూమ్స్ ముక్కల్ని. అదే పుట్టగొడుగులు మష్రూమ్స్ అని అలవాటు అయిపోయింది. ఇలా కాసేపు కలుపుకునేసరికి చూడండి స్లోగా మనకి వాటర్ అనేవి అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మనము ఇందులో ఉప్పు, పసుపు, కారాలు అన్ని వేసుకుందాము. టేస్ట్ కి సరిపడా ఉప్పు. నేను ఈ పుట్టగొడుగుల కర్రీ తినను కానీ నేనైతే టేస్ట్ చూస్తాను అనమాట, ఉప్పు సరిపోయిందా లేదా అని. కొంచెం అంత పసుపు, మీరు తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోవడమే. వీటన్నింటినీ కూడాను బాగా కలుపుకోవాలి. ఇంక ఇందులో టమాటాలు అవన్నీ నేనేమి వేయను అనమాట. మా అమ్మ కూడా వేయదు, జస్ట్ ఇలా ప్లెయిన్ గానే వండేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ సీజన్ లోనే అనమాట దొరుకుతాయి పుట్టగొడుగులు. పల్లెటూరులో అయితే అసలు కొనుక్కోక్కర్లేదు, చక్కగా పొలం గట్ల మీద అట్లాగా దొరుకుతుంది. ఇందులో కూడా చాలా రకాల పుట్టగొడుగులు ఉంటాయి. ఏది తినాలో ఏది తినకూడదో చూసి జాగ్రత్తగా కొనుక్కొని తినండి. కొన్ని పాయిజన్ కూడా ఉంటాయి, కొన్ని తినకూడదు అనమాట. ఉప్పు, పసుపు, కారం వేసి అయితే బాగా కలుపుకున్నాను. ఇదిగోండి ఈ మాత్రం వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ వాటరే మనకు సరిపోతాయి, ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయొద్దు. కాసేపు మూత పెట్టేసి ఉడికించుకుందాము. నేను తినని కర్రీస్ లో ఉప్పు చూసే కర్రీ అంటే ఈ పుట్టగొడుగుల కర్రీ అనమాట. నేను తినను కానీ ఉప్పు చూస్తాను సరిపోయిందా లేదా అనేసి. నేను తినను, అలాగే ఉప్పు చూడను అనమాట, కానీ వండుతాను. ఆ కర్రీ ఏంటంటే మటన్ అనమాట. మటన్ అయితే నేను తినను, కనీసం ఉప్పు కూడా చూడను అనమాట. మా బావతోనే చూపిస్తాను ఉప్పు సరిపోయిందా లేదా, సరిపోకపోతే కొంచెం యాడ్ చేస్తా ఉంటాను అనమాట. నాకైతే అదేందో మరి ఆ మటన్ ఎందుకో తినబుద్ధి కాదు. ఈ పుట్టగొడుగులు కూడా నాకు తినబుద్ధి కాదు. డబ్బాలో పుట్టగొడుగులు ఉంటాయి కదా, అవి ఓన్లీ ఆ మష్రూమ్స్ ఓన్లీ తింటాను అనమాట. ఇంకా కర్రీ అయితే అవుతుంది. కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక సైడ్ టమాటా రసము, ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టేస్తాను. వంట అయితే ఇదే ఈ రోజు మా లంచ్కి. ఇంకా అప్పడాలు అయితే ఆల్రెడీ వేపేసాను అనమాట. అంటే ఈ రోజు కాదులేండి, నిన్న వేపినవి అయితే కొన్ని ఉన్నాయి అనమాట. ఈ కర్రీ నేను తినకపోయినా నాకు అప్పడాలు తర్వాత ఆవకాయ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయి తినేస్తాను. మళ్ళీ నాకు స్పెషల్ కర్రీ వండుకోవడం ఎందుకు దండగా అనేసి, నాకు కొంచెం పని కూడా ఈజీ అవుతుంది అనేసి ఒళ్ళు బద్ధకము. కర్రీ అయితే అవుతుంది. అసలు వర్షాలు పడితేనేమో వర్షాకాలం లాగా ఉంది, వర్షాలు పడకపోతేనేమో ఫుల్ వేసవి కాలం లాగా ఉందనమాట. ఎండ అయితే మామూలుగా ఉండట్లేదు. అసలు 4 రోజులు అవుతుంది అనమాట, అసలు చినుకు కూడా పడలేదు. ఫుల్ ఎండే, బట్టలు అన్ని కూడా చక్కగా ఆరుతున్నాయి బయట. కాసేపు కర్రీ ఉడికింది, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదిగోండి ఇలా ఉడికిందనమాట. వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయాయి. ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది. ఇవి కూడా ఇంకించేసామనుకోండి మరి డ్రైగా అయిపోతుంది కర్రీ. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అంతే అనమాట, సింపుల్ గా మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది ఈ నాటు పుట్టకొక్కలతో కర్రీ అనమాట. ఎక్కువ గరం మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమి వేయదనమాట. సింపుల్ గా ఇలా చేస్తుంది. టేస్ట్ అయితే మా నాన్నకి బాగా నచ్చిద్ది అనమాట. ఇంకా చూద్దాము ఈ కర్రీ తిన్న మా పిల్లలు, మా బావ రియాక్షన్ ఏంటో. నేనైతే తిన్ను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండానో చూపిస్తాను. వైట్ రైస్, ఇంక ఇది నాటు పుట్టగొడుగులతో కర్రీ అనమాట. ఇది టమాటా రసం. ఇంకా ఇవైతే నిన్నటి వేపిన అప్పడాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అయితే వేపలేదు, అప్పడాలు అంతే. ఇంకా వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్లు అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేసాను. వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేసా. వంట అంతా ఫాస్ట్ గా అయిపోయింది. ఇంక ఈ రోజు అయితే నేను మా పిల్లల కోసం అనేసి ఈవినింగ్ స్నాక్స్ లా ఇవ్వడానికి అనేసి బిస్కెట్స్ ఇంట్లోనే చేయాలనుకుంటున్నాను. మైదా ఏమి యూజ్ చేయకుండా కొంచెం హెల్తీ వేలో ఆటాతో చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. సింపుల్ గా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను.
ఫస్ట్ అయితే హాఫ్ కప్పు నేను ఇక్కడ బటర్ తీసుకుంటున్నాను. బటర్ అనేది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటరే తీసుకోవాలి. ఫస్ట్ అయితే హాఫ్ కప్ తీసుకుంటాను. ఇందులో మెజర్ చేసుకుంటా. ఇదిగోండి హాఫ్ కప్పు బటర్ అన్నమాట. ఇప్పుడు ఈ బటర్ ఇందులో వేసేస్తాను. మనం ఏదన్నా చేసేటప్పుడు ఇలా పక్కా కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుంది. హాఫ్ కప్పు బటర్ లో నేనైతే ఇక్కడ 1/4 కప్ అనమాట. ఇది 1/4 కప్పు పంచదార పొడిని వేసుకుంటున్నాను. పంచదార వేసుకుంటే ఇంకొంచెం తక్కువే వేసుకోండి. నేనైతే పంచదార పొడి వేసుకుంటున్నాను కాబట్టి 1/4 కప్పు వేసుకుంటున్నాను. ఇదేంటంటే ఈ బటర్ లో బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదార ఏంటంటే ఇలా మిక్స్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. పంచదార పౌడర్ అయితే ఫాస్ట్ గా కలిసిపోతుంది. అందుకోసమనే నేను పంచదార పొడిని వేసుకున్నాను. రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని అలాగే పంచదార పొడిని తీసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ అయిపోయింది అనమాట. ఎక్కువ టైం ఏమీ పట్టలేదు. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇదిగోండి కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది కలిసేంత వరకు బాగా కలుపుకుందాము. నేను కూడా ఈ వేరే టైప్ బిస్కెట్లు ఒకసారి ట్రై చేశాను కానీ ఈ టైప్ బిస్కెట్లు అయితే చేయలేదు. అందుకోసమనే కొంచెం తక్కువ చేస్తున్నాను. బాగా వస్తే నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయొచ్చు. ఫస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎలాగొస్తాయి తెలియదు కదా, అందుకోసమనే తక్కువ క్వాంటిటీ అనమాట. ఇంకా కార్న్ ఫ్లోర్ వేసాం కదా, అది కూడా బాగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే 1 కప్పు గోధుమ పిండి అనమాట. 1 కప్పు గోధుమ పిండిని అయితే వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ గోధుమ పిండి అనేది ఇందులో కలిసిపోవాలి. ఇదిగోండి చక్కగా కలిసిపోయింది. ఇలా బాగా మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మనము 1-2 టేబుల్ స్పూన్లు పాలు వేసుకోవాలి. ఈ పాలు అయితే కాచి చల్లార్చిన పాలు అనమాట. మరి ఎక్కువ వేసేసుకోకూడదు, కాస్త చూసుకుంటూ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసామనుకోండి అప్పుడు జారుగా అయిపోతుంది అనమాట. మనం చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడాను మనకి ఒక ముద్దలాగా రావాలి. ఇదిగోండి ఇలా చక్కగా ముద్దలాగా రావాలి. ఇందాకైతే కొంచెం టైట్ గా ఉండేది, ఇప్పుడు పాలు వేసిన తర్వాత మంచిగా వచ్చింది అనమాట. ముద్దలాగా కొంచెం సాఫ్ట్ అయ్యింది అనమాట. ఇదిగోండి ముద్ద అయితే ఇలాగ ఉండాలన్నమాట. ఇంకా బిస్కెట్స్ కి బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. ముద్ద అయితే ఈ విధంగా ఉండాలి. పాలు వేసిన తర్వాత చూడండి కొంచెం సాఫ్ట్ అయింది. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఇలాగా ఇంకా బిస్కెట్లు చేసుకోవచ్చు. నేనైతే బిస్కెట్లు ఈ ట్రేలో చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీనికి లైట్ గా బటర్ అప్లై చేసేసుకుంటాను. ఓవెన్ లో కాకుండా సింపుల్ గా గ్యాస్ స్టవ్ మీదే ఇడ్లీ పాత్రలో చేస్తున్నా అనమాట. అందరి ఇంట్లోనూ ఓవెన్ ఉండదు కదా, అందుకోసమనే అందరికి కొంచెం ట్రై చేయాలనుకుంటే ఈజీగా ఉండడానికి అనేసి నేను ఇలా చేస్తున్నా. చూద్దాము ఎలా వస్తాయో. ట్రేక్ అయితే చక్కగా ఇలాగా బటర్ అప్లై చేసుకున్నాను. నేను ఇక్కడ నాజిల్ ని యూజ్ చేస్తున్నా అనమాట. 2 రకాల నాజిల్స్ ఉన్నాయి. 2 రకాల నాజిల్స్ తో 2 రకాలుగా బిస్కెట్స్ చేయాలనుకుంటున్నాను. చూద్దాము ఏ డిజైన్ బాగా వస్తుందో. అందుకోసమనే 2 ముద్దలుగా చేస్తున్నాను. ఒక ముద్ద ఒక కవర్ లో, ఒక ముద్ద ఒక కవర్ లో వేసేసుకుంటా. ఇదిగోండి ఇక్కడ టైట్ గా మనము చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ కూడా టైట్ గా చుట్టేద్దాము. ఇంకంతే. ఇప్పుడు ఈ ట్రేలో బిస్కెట్స్ లా వేసుకోవడమే. చూద్దాము ఎలాగొస్తాయో. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. ఫస్ట్ ఈ నాజిల్ తో ట్రై చేస్తున్నాను. అయ్యయ్యో ఇలాగొచ్చేసింది. ఇంకో నాజిల్ ఉంది, ఈ నాజిల్ తో ట్రై చేద్దాము. ఇది ఎలాగొస్తుందో. దేవుడా ఇదేంటిది ఇలా అయిపోతుంది. అమ్మో కనిపించేంత ఈజీ కాదనమాట. ఈ నాజిల్స్ తో అయితే రావట్లేదు సరిగ్గా. ఈ పిండి నేను కలుపుకున్న పిండి అయితే కొంచెం రావట్లేదు. ఇదిగోండి ఇక్కడ కూడాను ఇలాగా పగిలిపోయింది అనమాట. కవర్ పగిలిపోయి సైడ్ నుంచి వచ్చేస్తుంది. అందుకోసమనే ఈ నాజిల్ నుంచి రావట్లేదు. ఇంకా నాకైతే ఎక్కువ టైం వేస్ట్ చేయాలనిపించట్లేదు. ఇవి ఇలా వచ్చేలా లేవు. అందుకోసమనే ఇంక మొత్తం తీసేస్తున్నా. ఈ కవర్ కూడా చిరిగిపోయింది. ఎందుకు, ఈ నాజిల్స్ తో పని అవ్వదు, చేత్తోనే చేస్తాను. అందుకోసమనే ఇంటర్నెట్ లో చూసినవన్నీ ట్రై చేయకూడదు. కొన్ని ఇలా అవుతా ఉంటాయి. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను, వండండి. అతనైతే ఇలానే నాజులతో వేశారనమాట. చాలా బాగా వచ్చాయి. మరి నాకెందుకో కవర్ చిరిగిపోతుంది, అది సరిగ్గా రావట్లేదు. అతను ఎంత అయితే చెప్పారో సేమ్ మెజర్మెంట్స్ తోనే నేను వేసుకున్నాను. ఇంక నాజిల్స్ అయితే తీసేస్తా. దేవుడా ఏదైనా ట్రై చేసినప్పుడు రాకపోతే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అందరూ అంటుంటారు కదా యూట్యూబ్ లోనే ట్రై చేసి మళ్ళీ యూట్యూబ్ లోనే పెట్టేస్తుంది అక్క అనేసి. అంత ఈజీ కాదనమాట. ట్రై చేసినవన్నీ కూడా సక్సెస్ గా వచ్చేవు. కొన్ని అటు ఇటు అవుతా ఉంటాయి. ఇదైతే నేను ఇన్స్టాలో రీల్ చూసాను అనమాట. అది కూడా మా బావ నాకు షేర్ చేసి ఇలా ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. సరేలే ట్రై చేద్దాము అనేసుకున్నాను. ఈ రోజు ఎలాగో వంట అంతా ఫాస్ట్ గా అయిపోయింది కాబట్టి ఈ దుకాణం పెట్టుకున్నాను. ఇదేమో ఎలాగవుతుంది, చెప్పిన మాట అస్సలు వినట్లేదు అనమాట ఈ పిండి. ఇదిగోండి సేమ్ ఇతనిలాగే మొత్తము నేను మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా వేసుకున్నా. ఇతను తీసుకున్న నాజులో నేను కూడా తీసుకున్నాను. అతనికి అంత చక్కగా వచ్చాయి, నాకు మాత్రం ఆ కవర్ అంతా సిరిగిపోతుంది.
సరిగా రావట్లేదు. ఆల్రెడీ 2 కవర్లు అయితే చిరిగిపోయాయి. ఈసారి ఏంటంటే 2 డబుల్ కవర్ వేద్దాం అనుకుంటున్నాను. ఈసారి అన్నా చూద్దాము. ఈసారి వస్తే వచ్చింది, లేదంటే ఇంక నార్మల్ గా సింపుల్ గా నేను చేత్తో డిజైన్ వద్దు పాడు వద్దు రౌండ్ గా చేసేస్తాను. చూద్దాము. ఈసారి అయితే ఇలాగా డబల్ వేస్తున్నా. డబల్ వేస్తే కొంచెం థిక్గా ఉంటది కదా, ఇప్పుడైనా వస్తుందేమో. ఇంకా ఈ నాజిల్ పెట్టేసుకుంటున్నాను. దేవుడా ఈసారన్నా బాగా రావాలి. చూద్దాం ఏమవుతుందో. సగమే పెడుతున్నా, ఎందుకన్నా మంచిది. బాగా వస్తే మిగిలిన సగం పెట్టచ్చు. మళ్ళీ ఇంత ఎలా వేస్తాను చూద్దాము ఈసారి వాళ్ళకి వస్తుందో. అమ్మ ఎంత ప్రెజర్ చేసినా కానీ ఆ వీడియోలో చూపించినట్టు అయితే మాత్రం రావట్లేదు. కవర్ అయితే చిరిగిపోలేదు డబుల్ వేయడం వల్ల, కానీ అతను చూపించినట్టు అయితే రాలేదనమాట. చూద్దాం, ఇంకొకటి 2 వేద్దాము. నా వల్ల కావట్లేదు, అస్సలు రావట్లేదు. టైం వేస్ట్ ఎందుకు చెప్పండి. ఇంకా నాకైతే ఓపిక నశించిపోతుంది. ఈ డిజైన్ వద్దు పాడు వద్దు. చక్కగా మళ్ళీ కొంచెం ఆ బటర్ అప్లై చేసేసి చిన్నవి సర్కిల్స్ లాగా చేసి బేక్ చేసేస్తాను. ఇది బెటర్. అన్ని ఈ సైజ్ వచ్చేటట్టు చిన్నవి చేసుకొని బేక్ చేసుకోవడం బెటర్. ఇన్ని తిప్పలు పడితే గానీ నాకు బుద్ధి రావట్లేదు సరిగ్గా. ఇదిగోండి ఇలాగా ఒకే మందం ఉండేటట్టు ఒకే సైజ్ ఉండేటట్టు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బిస్కెట్ కి మధ్య కొంచెం గ్యాప్ ఉండేటట్టు చేయాలన్నమాట. టేస్ట్ మంచిగా వస్తే చాలు, షేప్ దేముందిలేండి. ఇంకా అదేటో అన్నట్టు స్టోరీ ఉంది కదా, నక్కకి అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయేమో అనుకున్నట్టు డిజైన్ దేముందిలేండి. ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోవడమే, ఇంకేం చేయలేను. ఇంకెలాగా అన్ని కూడాను చిన్నగా ఇలాగా రౌండ్ గా బిస్కెట్స్ లాగా అయితే చేసేస్తాను. అన్ని చేశాక మళ్ళీ కలుద్దాము. ఇదిగోండి బిస్కెట్స్ అన్ని కూడా ఇలా రౌండ్ గా చేసేసాను. ఎప్పుడైతే నాకు ఆ నాజిల్ తో డిజైన్ గా రాలేదో, ఇంకా మధ్యలో అతను జామ్ పెట్టారు కదా, ఇంకా జామ్ అవన్నీ పెట్టే 3 ఉత్సాహం 2 పోయాయి. అసలు బిస్కెట్స్ చేయాలనే ఇంట్రెస్టే మెయిన్ గా పోయింది. కానీ కలిపిన ముద్ద పాడైపోద్ది, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా చేసేసాను రౌండ్ గా. ఆల్రెడీ కడాయిలో ఇలాగా ఇసుక వేసుకున్నాను అనమాట. కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ సాల్ట్ ని మళ్ళీ మనము కుకింగ్ లో వాడకూడదు అనమాట. అంత సాల్ట్ ఎందుకు వేస్ట్ చేయాలి అనేసుకొని ఇంకా ఇసుక తీసుకుని వచ్చేసాను. ఇసుక అయితే పెట్టేసాను అనమాట. ఇసుక అయితే బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు దీని మీద అయితే ఈ ఇడ్లీ పాత్ర పెట్టేశాను అనమాట. ఇడ్లీ ప్లేట్ పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లోనే 15 minutes to 20 minutes బేక్ అయితే చాలన్నమాట. ఇదిగోండి మీడియం ఫ్లేమ్ లోనే ఉంది. చూద్దాము ఎలాగొస్తాయి ఏంటో బిస్కెట్స్. ఇంకొంచెం ముద్ద అయితే ఉందనమాట. అదేంటంటే ఇంకో ప్లేట్ కి చక్కగా బటర్ అప్లై చేసేసి ఓవెన్ లో పెట్టేస్తాను. కొంచెం పిండి ఉండిపోయిందని చెప్పాను కదా, ఇంక ఇదిగోండి ఓవెన్ లో పెట్టడానికి అనేసి కొంచెం పెద్ద సైజే చేస్తాను అనమాట. ఇంకా ఇదైతే ఓవెన్ లో పెడతాను. ఓవెన్ అయితే ఆల్రెడీ ప్రీ హీట్ అవుతుంది. ఇదిగోండి ఓవెన్ అయితే ప్రీ హీట్ అవుతుంది. ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో పెడతాను. వంట ఎలాగో ఫాస్ట్ గా అయిపోయింది. ఫ్యాన్ కింద చక్కగా కూర్చొని టీవీ చూసుకున్నంత ఉత్తమం లేదనమాట. ఇంకా ఇదిగోండి ఈ బిస్కెట్లు పర్రాకులు పడ్డానా, ఇవైతే సరిగ్గా రాలేదు. నాకైతే చిరాకు వచ్చేసింది. చూద్దాము. బేకింగ్ అయితే పెట్టాను అనమాట. అక్కడ గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. నెక్స్ట్ ఇంకొక ప్లేట్తో అయితే ఈ ఓవెన్ లో పెడతాను. చూద్దాము ఫైనల్ గా ఎలాగొస్తుందో ఏంటో. బటరు ఆట ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్ట, లేకపోతే ఆ డిజైన్ రాకపోయినా గానీ బిస్కెట్స్ అయినా తినడానికి అయినా వీలుంటాయా ఉండవా ఏంటనేది చూద్దాము. ప్రీ హీట్ అయిపోయింది. లోపల బిస్కెట్లు అయితే ప్లేట్ తో పెట్టేశాను. ఇప్పుడు 180 degrees దగ్గర 20 minutes అయితే పెడుతున్నా టైము. చూద్దాము 20 minutes కి అవుతాయా అవ్వు. స్టార్ట్ పెట్టేసా. ఇక్కడ గ్యాస్ మీద పెట్టాను కదా, ఇది పెట్టి అయితే 15 to 20 minutes కంటే కొంచెం ఒక 2-3 minutes ఎక్కువ అయిపోయింది. ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. అయ్యయ్యో ఎలాగైతే పెట్టినా అలానే ఉన్నాయి అనమాట. ఏ మాత్రము ఇదవ్వలేదు. సరే ఎందుకైనా మంచిది ఇంకాసేపు పెట్టి చూద్దాము. ఇదేంటిది మరి దారుణంగా, అసలు ఎలా పెడితే అలానే ఉన్నాయి. ఒకసారి ఒకటి ఏదైనా కదులుతున్నాయి, పర్లేదు. ఓకే కింద సైడ్ అయితే కలర్ వచ్చింది. సరే ఇంకాసేపు ఉంచుతాము. మళ్ళీ అక్కడే పెట్టేసా, మళ్ళీ మూత పెట్టేస్తున్నా. అతనైతే 15 minutes అనేసి అన్నారు. చూద్దాము. నేనైతే ఇంక 20 minutes అని చెప్పా. చూద్దాం ఎంతసేపటికి అవుతుందో. ఇంకో 15 minutes కూడా అయ్యింది. ఇదిగోండి అమ్మయ్య. ఇప్పుడైతే కొంచెం బిస్కెట్స్ కలర్ పైన కూడా వచ్చాయి అనమాట. ఇందాక నేను తీసి చూసింది ఇదే అనమాట. కింద ఈ కలర్ వచ్చింది, పైన అయితే ఈ కలర్ వచ్చింది. ఇంకా సరిపోతాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తా. స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసాను. చూద్దాము కాసేపు అయిన తర్వాత. ఎప్పుడు కూడాను బిస్కెట్స్ మనం వేడిగా చూస్తే ఏంటంటే అవి మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట. పూర్తిగా కూల్ డౌన్ అయిన తర్వాత చూస్తే మనకు అవి క్రిస్పీగా వచ్చాయా లేదనేది తెలుస్తుంది. నేను ఇప్పుడైతే ఈ ట్రే తీసేసి సైడ్ కి పెట్టేస్తాను. అంటే కింద ఇసుక వేడికైనా ఇంకా మాడిపోతాయి.
ఇంకా తీసేసి సైడ్కి పెట్టేద్దాము. ఇసుక అయితే మామూలు వేడిగా లేదు. ఇక్కడ సైడ్కి పెట్టుకుంటాను. ఓవెన్ లో పెట్టాను కదా, ఓవెన్ లో 20 మినిట్స్ టైం పెట్టాను అనమాట. అప్పటికైతే బేక్ అవ్వలేదు, ఒకసారి చెక్ చేశాను. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ అయితే పెట్టాను ఎక్స్ట్రా టైము. గ్యాస్ మీద పెట్టిన బిస్కెట్స్ అయితే అయిపోయాయి కదా, ఇప్పుడు చల్లకి కూడా అయిపోయాయి అనమాట. ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ ఎలాగొచ్చాయి ఏంటో ఒకటైతే టేస్ట్ చూసి చెప్తాను. చాలా చిన్న చిన్న చేశాను అనమాట. ఒకసారి అయితే టేస్ట్ చేస్తాను. ఇంత కష్టపడి చేసినందుకు టేస్ట్ అయితే బాగున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మరి ఎక్కువ క్రిస్పీగా లేవు, అలాగని సాఫ్ట్గా కూడా లేవనమాట. లైట్ క్రిస్పీగా డిఫరెంట్గా బాగున్నాయి. టేస్ట్ అయితే నాకు నచ్చింది. లోపల కూడాను చక్కగా ఉడికిందనమాట, బేక్ అయింది, ఏమీ ఇది అవ్వలేదు. మైదా యూజ్ చేయలేదు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అవి కూడా యూజ్ చేయలేదు. అవన్నీ యూజ్ చేయకుండా ఇలాగొచ్చాయి బిస్కెట్స్ అంటే బాగా వచ్చినట్టే నా దృష్టిలో. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోండి. ఇదైతే మరి ఓవర్ స్వీట్ గా లేవు, అలాగనేసుకొని చప్పగా కూడా లేవనమాట. సెటిల్డ్ గా ఉంది, ఎక్కువ స్వీట్ లేదు, తక్కువ కాదు. టేస్ట్ అయితే బాగుంది. రెండో బిస్కెట్ అనమాట. కిచెన్ లో బిస్కెట్స్ బేక్ అయినంత సేపు కూడాను బాగా వేడిగా ఉందనేసి నేను చిమ్నీ ఆన్ చేసేసాను. నాకైతే అసలు స్మెల్లే రాలేదు. కానీ హాల్లో ఓవెన్ ఉంది కదా, ఓవెన్ లో బిస్కెట్స్ పెట్టాను కదా, ఓవెన్ లో అవి బేక్ అవుతా ఉంటే స్మెల్ అయితే హాల్ మొత్తం వచ్చేసింది. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, నాకు ఈ బేక్ అవుతున్నప్పుడు వచ్చే ఈ స్మెల్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఓవెన్ లో కూడా టైం అయిపోయింది, ఆగిపోయింది. ఇప్పుడే సౌండ్ వచ్చింది అనమాట, కీ 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 అని. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఇవి ఎలాగొచ్చాయో. ఓవెన్ లో పెట్టిన బిస్కెట్స్ కూడాను బేక్ అయిపోయాయి, ఇంకా వేడిగా ఉన్నాయి అనమాట. కాస్త చల్లారిన తర్వాత తీద్దాము. ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి. కూర్చునే రెస్ట్ లేదు, చేసిన పని లేదు. ఇప్పుడు టైం అయితే అదిగోండి 12:30 అయిపోయింది. ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి కూడా వచ్చేసారు, వ్యాన్ అతను తీసుకుని వచ్చేసారు. ఏం చెప్పారు టుడే క్లాస్ లో, ఏం చేశారు? మా పిల్లలిద్దరికి యూనిఫామ్లు తీసేసి ఇంకా నార్మల్ డ్రెస్సులు వేసేసాను. ఇంక ఇప్పుడు లంచ్ చేద్దామా. అమ్మ ఈరోజు ఏం కూర వండిందో తెలుసా? మష్రూమ్. ఎస్, మష్రూమ్ కర్రీ. తింటావా? ఎస్. మొత్తం తినేస్తారా, నాన్నకి ఉంచుతారా? ఉంచుతావా? ఓకే. నీకు కొంచెం నువ్వు ఫస్ట్ కొంచెం టేస్ట్ చెయ్యి, నచ్చితే కొంచెం ఎక్కువ తిందు, ఓకేనా? ఇంకా మా పిల్లలకి ఫస్ట్ అయితే తినిపించేస్తాను. ఇంకా నేనైతే ఇదిగోండి నేను చేసిన ఆవకాయ తర్వాత ఏపిన అప్పడాలు అయితే తీసుకుని వచ్చాను. ఇప్పుడు అమ్మ మష్రూమ్ కర్రీ పెట్టిద్ది. బాగుందా బాగాలేదా అనేది మీరు తినేసి చెప్పాలి. ఓకే చూద్దాం. ఓకే, మష్రూమ్ కర్రీ ఎలాగుందో చెప్పు తినేసి. ఇది కూడా బాగుంది, స్పైసీగా ఉందా? అమ్మ తక్కువ కారం వేసింది. కూర నచ్చిందా అయితే? నెక్స్ట్ టైం ఇలా కర్రీ చేయాలా? ఎస్. ఓకే, చాలా సింపుల్ గా చేస్తానన్నమాట. చూపించాను కదా మీకు. ఓన్లీ ఉప్పు, పసుపు, కారమే వేసాను, ఇంకేమి మసాలాలు ఏమీ వేయలేదు. చాలా సింపుల్ గా చేశాను. మా బావకి ఇలా చేసానని చెప్తే బాగా తినేస్తారు, కాబట్టి ఫస్ట్ తిన్నాక ఆ తర్వాత సింపుల్ గా ఇలా చేశాను, మా అమ్మ చేసిన వేళ అని చెప్తాను. ఏమంటారో చూద్దాము. ఒక్కొక్కసారి ఏంటంటే చేసిన ప్రాసెస్ చెప్తేనే ఆ కర్రీ బాగోదని చెప్పేస్తారు అనమాట, తినకుండానే. అంత నమ్మకం నా మీద, నా వంటల మీద. మా పిల్లలకైతే తినిపించేశాను. ఇంక ఇప్పుడు నేను తింటాను అనమాట. టమాటా రసము, అప్పడాలు, తర్వాత లాస్ట్ లో కొంచెం అంత పెరుగు అన్నము, ఆవకాయ తినేస్తా, సెట్ అయిపోద్ది. చిన్నోడు అన్నట్టు టమాటా రసం కూడా చాలా బాగా వచ్చింది. మా ముగ్గురు లంచ్ చేసేసాము. ఇంకా మా పిల్లలకి క్లాస్ రూమ్ అప్డేట్ అయితే రాలేదు. వచ్చినంత వరకు కాసేపు ఆడుకుంటారు, తిన్నది కూడా చక్కగా డైజెస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? క్లాస్ రూమ్ అప్డేట్ వచ్చిన తర్వాత హోమ్ వర్క్స్ చేస్తారు. ప్రస్తుతానికి ఆడుకోండి కాసేపు. ఇంకా నేనైతే దోశల పిండి కోసం అనేసి మినపగుళ్ళు బియ్యము నానేసాను, అవి గ్రైండర్ లో వేసాను. తిన్నాక వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేశాను అనమాట. ఇంకా పొద్దున్న ఆరేసాను కదా బయట బట్టలు బోల్డ్ అని ఉన్నాయి. వెనకాల గార్డెన్ లో ఉన్నాయి, ముందు గార్డెన్ లో ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ కూడాను తీసి అవన్నీ మడతలు పెట్టాలి. ఇక్కడ ఈ బట్టల పోగు చూసారా? ఈ బట్టల పోగు మొత్తము కూడాను మడత పెట్టాలన్నమాట. ఇందులో కొన్ని కొత్త బట్టలు కూడా ఉన్నాయి, వాటికి ఇంకా ఐరన్ చేయాలి.
ఫస్ట్ మడత పెట్టాల్సిన బట్టలనే మడత పెట్టేస్తాను. ఐరన్ చేయాల్సిన బట్టలు రేపు ఎప్పుడో చేస్తాను. తిన్నాక మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు. ఈ లోపల క్లాస్ రూమ్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. వాట్సాప్ కి పంపించేశారు. మా చిన్నోడు అయితే రాసేసాడు. మా పెద్దోడు సగం రాసుకొని సగం ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంకా సగం అయితే మా చిన్నోడు నోట్బుక్ చూసుకుంటూ రాస్తున్నాడు. మా చిన్నోడు అయితే మొత్తం రాసేసాడు. ఫస్ట్ మా పెద్దోడు క్లాస్ వర్క్ అంతా చేసేసిన తర్వాత ఇద్దరికి ఎట్ అ టైమ్ హోంవర్క్ చేపిస్తానన్నమాట. ప్రెసెంట్ అయితే మా చిన్నోడు చదువుకుంటున్నాడు. మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసారు. ఈ రోజు వచ్చేసరికి మాత్రం కాస్త లేట్ అయింది. బ్యాంక్ లో ఏదో పని ఏదో ఉందంట, అందుకోసమనే లేట్ గా వచ్చారు ఆ పని చూసుకొని. ఇంక నేనైతే బట్టలన్నీ మడత పెట్టేసి ఐరన్ చేయాల్సినవి అయితే ఆ రూమ్ లో వేసేసాను. రేపు ఎప్పుడో ఐరన్ చేస్తాను ఖాళీగా ఉండేటప్పుడు. ఇంక మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత పడుకున్నారు. నిన్న నైట్ అండ్ ఈ రోజు మార్నింగ్ డ్యూటీ కదా, వరుస 2 డ్యూటీలు అయిపోయాయి కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నాకు రెస్ట్ ఏం లేదులేండి. పొద్దున్న నుంచి ఏదో ఒకటి ఇంట్లో పనులు, తర్వాత అలా కాసేపు కూర్చోడము అంతే. పడుకునే రెస్ట్ లేదు, జస్ట్ కూర్చునే రెస్ట్ అయితే ఉంది, పర్లేదు. మా పిల్లల హోంవర్క్లు అయితే అయిపోయాయి. ఇంకా చదవాల్సినవి చదివేశారు. మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయాయి అనమాట. బుక్స్ అవన్నీ కూడాను రేపు మళ్ళీ స్కూల్కి కావాల్సినవన్నీ కూడాను బ్యాగుల్లో సర్దేసుకున్నారు. ఇంకా మార్నింగ్ చేశాను కదా నేను బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ అయితే మా పిల్లలకి ఇస్తాను. మా పిల్లల రియాక్షన్ ఏంటో చూద్దాము. తీసుకోమ్మా బిస్కెట్ తీసుకో, చూడు టేస్ట్ చేయి ఎలా ఉన్నాయి. సూపర్. వసి అన్ని సూపరేనా? నువ్వురా పెద్దడు ఏంటి? చాలా బాగుంది. అబ్బో చాలా బాగుందా? ఓకే. మార్నింగ్ టైంలో నేను డైలీ బాదము అలాగే వాల్నట్స్ అయితే నానపెడతాను అనమాట. వాల్నట్స్ అయితే నేను తిన్ను, మా పిల్లలు కూడా తినరు, ఓన్లీ మా బావ తింటారు. ఇంకా నేను మా పిల్లలు అయితే డైలీ 4 బాదంలు అయితే తింటామన్నమాట ఈవినింగ్ టైంలో మార్నింగ్ సోక్ చేసుకుని. ఇంక మా పిల్లలకి అయితే ఇప్పుడు బిస్కెట్స్ ఇచ్చాను. అవి తిన్న తర్వాత ఇంక ఇవి ఒలిసెస్ అయితే ఇస్తానన్నమాట. అందరికి మనిషికి 4 వేసి చొప్పున నానపెడతాను. ఈ రోజు ఈవినింగ్ అయితే మా పిల్లలకి సైకిల్ తొక్కిస్తాను. అందుకోసమని ఇంక నేను కూడా ఫేస్ వాష్ చేసుకుని జడ కూడా వేసుకున్నా. ఇంకా నా వంతు 4 బాదంలు అయితే ఒలిసేసుకున్నాను. ఈ బాదం నేను కూడా తినేస్తాను. మా బావకి ఇంక ఇప్పుడే పడుకొని లేపాను. ఇదిగో నీ డ్రై ఫ్రూట్స్ ఇంకా బ్లాక్ కాఫీ రెడీ. నేను పిల్లలైతే ఓన్లీ బాదమే తింటాము. మా బావ అయితే కిస్మిస్, పిస్తా, వాల్నట్, బాదాము తింటారనమాట. 4 రకాలు. అన్నది చెప్పడం మర్చిపోయినా. నువ్వు నాకు ఇన్స్టాలో షేర్ చేసావు కదా నాయన రీల్. ఆ రీల్ లో బిస్కెట్స్ చేసిన వాళ్ళకి రాలేదు. ఆ పైపింగ్ బ్యాగ్ లో పెడితే పైపింగ్ బ్యాగులు చిరిగిపోతాయి. ఎన్ని తంతలు పడ్డాను. నార్మల్ రౌండ్ కి చేశాను, మరి వేస్ట్ చేయడం ఇష్టం లేక. టేస్ట్ చేయొకటి ఎలాగుందో చెప్పు. స్మెల్ కాదు టేస్ట్. పిల్లలకి ఇవే ఇచ్చా, 2 తిన్నారు. తర్వాత బాదం తిన్నాం మా ముగ్గురు. మరి ఎక్కువ క్రిస్పీగా లేదు, అలాగని సాఫ్ట్ గా కూడా లేదు. ఉస్మానియా బిస్కెట్లు అలాగంటారు కదా, అలా సాఫ్ట్ గా ఉన్నాయి కదా. పిల్లలు అయితే బాగున్నాయి అనుకుని తిన్నారు. అందుకే ఇంకేం నాకు షేర్ చేయకు. అవి రావు, ఏ గుడ్డు లేదు. అంటే కొన్ని రావట్లేదు అలాగ వీడియోస్ లో ఉండేటట్టు. నేను ట్రై చేశాను ఒప్పుకొని. పొద్దున్న నేను వీడియో షూట్ చేశాను కదా, నా తిప్పలు నువ్వే చూద్దువా, ఎడిటింగ్ చేస్తావు కదా నువ్వే. ఎన్ని తిప్పలు పడ్డానో నాకు ఇసుగెత్తిపోయింది. ఫస్ట్ సింగిల్ కవర్లో వేసి చేస్తే సిరుగు పని. పోనీ డబుల్ కవర్ వేసి చేద్దామని డబుల్ కవర్ వేసి చేసినా గానీ ఆ నాజిల్ నుంచి ఈ ముద్ద అనేది బయటకు రావట్లేదు అలాగా. ఇంకా అందుకోసమనే వేస్ట్ చేయడం ఇష్టం లేక బటర్ అంతా వేస్ట్ అయిపోద్ది అనేసి ఈ విధంగా ఇలా బిస్కెట్స్ చేస్తా. మా బావకు కూడా నచ్చాయి అంటున్నారు, పర్లేదు బాగున్నాయి అంటున్నారు. మరి ఎక్కువ పంచదార కూడా యాడ్ చేయలేదు. బిస్కెట్స్ లో ఇలా లైట్ గా పంచదార ఉంటేనే బాగుంటాయి. తినేసిన తర్వాత తాగేసిన తర్వాత సింక్ లో పెట్టేసి అయితే నేను పిల్లలకు సైకిల్ తొక్కిస్తా. అలసి పండ్రా ఏంటి అమ్మ, ఎర్ర కంది పనవరా చిన్నోడా పెద్దోడా. ఫేసులు చూపించండి. అబ్బా సైకిల్ కాసేపు తొక్కారు. ఆ తర్వాత ఏమో పార్క్ వెళ్ళిపోయి ఆడుకుంటామన్నారు అనమాట. ఇంక సరే అని పార్క్ వెళ్ళిపోమన్నాను. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా పార్క్ లో ఆడేసుకొని ఇప్పుడు వరకు ఏడ్ చేశారా. ఏమి ఆడారా ఆటలు? ఫుట్బాలే. అబ్బో గోల్ఫా, అమ్మమ్మో పెద్ద ఆటలే. వెళ్ళండి ఇద్దరు స్నానం చేసుకుని వెళ్ళండి. అలాగా ఆడేవా? సరే వెళ్ళండి ఇద్దరు స్నానం చేసుకోండి. మా పిల్లలు సైకిల్ తొక్కిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత వైట్ రైస్ వండాను. ఇంకా మా బావ అయితే కొంచెం మష్రూమ్ కర్రీ పొద్దున్నది ఉంది కదా, అన్నమే తినేస్తా అన్నారు. అందుకోసమని అన్నం పెట్టేశాను మా బావకి మా పిల్లలకి సరిపడేటట్టు. ఇంకా దోశలు అయితే వేస్తాను, దానికోసం అనేసి పల్లీల చట్నీ అయితే చేసేసి దీనికి పోపు కూడా పెట్టేశాను. ఇదిగోండి ఒక పక్క దోశలు అయితే అవుతున్నాయి. ఇంకా దోశలు అయిపోతే ఇంకా నేను మా పిల్లలు ఫస్ట్ దోశలు తినేస్తాము. ఇంకా మా మామయ్య అయితే ఊరు వెళ్ళిపోయారు కదా, అప్పుడైతే కొన్ని రకాల మందులు అయితే ఒక 4 రోజులకు సరిపడేటట్టు తీసుకుని వెళ్ళిపోయారు.
మళ్ళీ ఆ తర్వాత మధ్యలో ఒకసారి అయితే మా బావ కొరియర్ పంపించారనమాట. మళ్ళీ ఆ మందులు కూడా అయిపోయి వస్తున్నాయట. ఇంకో 10 days కే సరిపడేటట్టే ఉన్నాయంట. అందుకోసమనే మళ్ళీ మందులు రాయిపించేసి అవి పంపించడానికి అనేసుకొని మా బావ హాస్పిటల్కి వెళ్ళారు. అంటే రేపు పంపిస్తారు. ఈ రోజేమో మందులు తీసుకొని రావడానికి అనేసి అయితే హాస్పిటల్కి వెళ్ళారనమాట. ఇంకా మళ్ళీ ఒక 4 రోజులకి సరిపడేటట్టు మందులు తీసుకుని వచ్చేస్తారు. ఇంకా మా పిల్లలేమో బాత్రూమ్ లో జలకలాడుతుండ్రు. వాళ్ళ గొడవ మామూలుగా లేదనమాట. వదిలేయాలి గానీ ఇంకా రాత్రల్లా అలాగే ఆడుకునే ఉంటారు. జోషి రండి బయటికి. ఫుల్గా అసలు ఎల్లగా చెమటలు ఎక్కిపోరంటే మా పిల్లలు ఆడి చెమటలు ఎక్కిపోతే నేను ఈ వంటగదిలో బాగా మగ్గిపోయి చెమటలు ఎక్కిపోతాను. అసలు విపరీతంగా ఉందనమాట వేడి. అందుకే ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ గా స్వెట్ అయిపోయాను. ఆ తర్వాత ఏమో కొంచెం వాటర్ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట. అసలు వీడియో తీపుద్ది కాలేదు, చిరాకు అనిపించేసింది. ఇంకా ఇప్పుడు కొంచెం స్వెట్ తగ్గింది కానీ మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఈ దోశల పెనం దగ్గర ఉండడం అంటే మాటలు కాదు. దోశలు అలాగే పల్లి చట్నీ అనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బాగా వేరే బట్టలు అయితే వేసేసుకున్నారు. ఇంకా ఈ రోజు అయితే నేనే తినిపించేస్తాను. ఆల్రెడీ టైం అయితే 7:30 అయిపోయింది. ఈ రోజు కాస్త లేట్ అయిపోయింది. వీళ్ళు మటుకు వీళ్ళే తిన్నారు అనుకోండి ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా తినిపించేస్తాను. ఇంకా వాళ్ళకి తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. ఇలా ఓన్లీ పల్లి చట్నీ చేసి చాలా డేస్ అయిపోయింది. ఒకసారి మేము సిటీ సెంటర్ వెళ్ళి అక్కడ పుట్నాల పప్పు కొన్నాం కదా చట్నీ ఇది. అప్పటి నుంచి అది లేకపోతే కొబ్బరి చట్నీ లేదంటే టమాటాలో ఏదో ఒకటి మిక్స్ చేసి అలా చేశాను కానీ ఓన్లీ ఇలాగా పల్లి చట్నీ చేసి మాత్రం చాలా డేస్ అయిపోయింది. మా పిల్లలు అయితే గేమ్ ఆడుకుంటున్నారు దోశలు తినేసి. ఎవర్రా ఇది? బ్లిప్పీ గాడా? ఈ బాగా తెలిస్తే చిన్నప్పుడు టీవీలో చూసేవాళ్ళు. అది గేమ్ కింద కూడా వచ్చేసింది బ్లిప్పీ. ఓ లింగో కిడ్స్. సరే ఆడుకోండి. మాధవి ఏమో ఇక్కడ ఏం కాంబినేషన్ మాధవి? బెల్లం పాకం. బెల్లం పాకమా? హనీ అనుకున్నా నేను. హనీ బాటిల్ కాదు, బెల్లం పాకము అలాగే దోశ అనమాట. వావ్. అంటే దోశల పిండి పొలవకూడదు. ఫ్రెష్ దోశల పిండితో ఇలా తింటే సూపర్ ఉంటది. దెబ్బరట్లాగా వేసుకొని తింటే ఇంకా బాగుంటది. ఏంటిది? ప్యాన్ కేకును మీద మేపిల్ సిరప్ ఏదో వేస్తారు అమెరికాలో, అలాగా ఇండియన్ వర్షన్ ఇది. ఇంకా చెరుకు పానకం అని ఉంటది, అదే దాంతో దెబ్బరట్టు వేసుకుంటుంటే అదిరిపద్ది. ఇలాగైనా బాగుంటది బెల్లం పాకంతో. ఎంతైనా మాధవికి మంచి టేస్ట్ బడ్స్ ఉన్నాయి అనమాట. మంచి మంచి కాంబినేషన్ టేస్ట్ చేసింది. తిన్నావు మధ్యాహ్నం కూర, పుట్టకొక్క కూర? ఏమి అప్పుడు మా తినేసా. పిల్లలు బాగుందన్నారా? సూపర్ గా ఉందన్నాడు. మరి ఏం నువ్వు టేస్ట్ చేస్తే ఏమైంది ఒకసారి? ఇలా ఎంత మంది తింటారో కామెంట్ చేయండి. నాకైతే ఈ కాంబినేషన్ లో చాలా ఇష్టం అనమాట. పిండి మళ్ళీ పులిసిపోతే ఇలా బెల్లంతో తింటే బాగోదు. ఈ రోజే ఇంకా దోశల పిండి వేసాను కదా గ్రైండర్ లో, ఇంకా పిండి అయితే పులవలేదు అనమాట. ఇంకా అందుకోసమనే ఇలా తినాలనిపించి ఇంకా తింటున్నా. నేనైతే చిన్నప్పుడు దోశల మీద పంచదార వేసుకుని ఇడ్లీ దోశలు పంచదార తినేవాడిని కానీ మేము తినేవాళ్ళం పంచదార. ఇప్పుడు నచ్చదు నాకు. మళ్ళీ షుగర్ ఎక్కువ తినడం నచ్చదు. మా బావ ఈ మష్రూమ్ కర్రీ మార్నింగ్ మిస్ అయిపోంటారు కదా, అందుకే ఇప్పుడు తింటున్నారు. టేస్ట్ ఎలాగుంది ఇప్పుడు చెప్తారు మా బావ. బెంగాల్లో ఫస్ట్ టైం ఇలాంటి మష్రూమ్స్ కొనడం వండడం. ఇప్పుడు ఆ బటన్ మష్రూమ్స్ ఉంటాయి కదా, అవే కొనే. ఏ మష్రూమ్? బటన్ మష్రూమ్. బటన్ మష్రూమ్ అంటారా? టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్ గా వండేసాను, ఏమి వేయలేదు. జస్ట్ తాలింపు, అందులో ఉప్పు పసుపు కారం అంతే. మా అమ్మ ఎలా అయితే వండుతుందో సేమ్ అలానే వండా. వెల్లుల్లి దంచి వేసా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. బాగుంది కూర అయితే. ఇంకా మన పొలాల్లో దొరికేది అయితే ఇంకా బాగుంటుంది. అది ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా దొరికింది కాబట్టి ఇంకా బాగుంటది, ఇంకా టేస్ట్ ఉంటది. మా బావ అయితే ఇప్పుడు తింటున్నారు అనమాట. మేము ఆల్రెడీ దోశలు తినేసాము. ఇప్పుడు మా బావ రైస్ తింటున్నారు. మా బావ అన్నం తినేసిన తర్వాత మా పిల్లలిద్దరికి అన్నం కూడా కొంచెం పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే పాలు వేడి చేసి ఇచ్చాను అనమాట. పాలు తాగుతున్నారు. స్లోగా తాగు. మొన్న ఒక రోజు పాలు ఇలానే తాగడానికి ఇస్తే కింద పడేసాడు అనమాట. ఇదిగోండి ఈ కార్పెట్ మొత్తము కూడాను పసుపు అయిపోయింది. పాలంతా కూడాను ఒలిగిపోయాయి కింద. ఇంకా వెంటనే ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేశాను. ఫాస్ట్ గా తాగేసి అమ్మకి అవి కిచెన్ లోకి ఇచ్చేయండి, ఓకేనా? అమ్మ గిన్నెలు తోమిద్ది లోపల. మా పిల్లలు పాలు తాగేసి ఇంకా గ్లాసులు కూడా తీసుకుని వచ్చి ఇచ్చేసారనమాట. గ్లాసులు కూడా తోమేశాను. ఇంకా ఈవినింగ్ నుండి మొత్తం గిన్నెలు అయితే ఇదిగోండి ఈ బాస్కెట్ వచ్చాయి, మొత్తం తోమేశాను. ఇంకా వంట చేసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా నేను గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఈ గ్యాస్ స్టవ్ లో అంటే రోజుకి ఎలా లేదన్నా కానీ 3 సార్లు క్లీన్ చేస్తాను. ఈ రోజుకి వంటగదిలో పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. నేను ట్రై చేయడమే కాదులేండి, మష్రూమ్ కర్రీ అదైతే బాగా వచ్చింది. నాటుకోడి కర్రీ అనమాట. టేస్ట్ అయితే బాగుంది అన్నారు, ముగ్గురు తిన్నారు.
ఆ బిస్కెట్లు ట్రై చేశానా, అదైతే టేస్ట్ బాగున్నాయి. కానీ నేను అనుకున్న షేపుల్లో నేను అనుకున్నట్టయితే షేప్ ఎందుకు రాలేదు? ఆ నాజిల్లో వేస్తే చెప్పానుగా, నాజిల్లో వేసి నొక్కుతా ఉంటే ఆ కవర్లు పిగిలిపోతున్నాయి. చూసిన వీడియోలో కూడా నాజిల్తోనే వేసాడా? నాజిల్ తోనే వేసాడు, రాలేదు. అలాగని డబుల్ కవర్లు వేసి కూడా నువ్వు వీడియో ఎడిట్ చేస్తావుగా చూడు, అంటే ఎందుకు అలా చేయలేదని అడుగుతాండ్రు. ఆ వీడియోలో చూపించినట్టు అలా ఫ్లవర్స్ లాగా ఎందుకు చేయలేదని అడుగుతాండ్రు. అప్పటికి డబుల్ కవర్ లో వేసి కూడా ట్రై చేసా. డబుల్ కవర్ వేసి ట్రై చేసినా గానీ అంత మంచిగా రావట్లేదు. చాలా ప్రెషర్ ఇచ్చేసాను గానీ విరక్తి వచ్చేసింది, చేయాలన్న మూడు ఇంట్రెస్ట్ పోయింది. కానీ ఇంకా అలా చేస్తాను. కానీ టేస్ట్ అయితే బాగున్నాయి. టేస్ట్ బాగుంది. టేస్ట్ అయితే బాగున్నాయి. నచ్చాయమ్మా అమ్మ చేసిన బిస్కెట్స్? మష్రూమ్ కర్రీ నచ్చిందా టుడే? మార్నింగ్ ఎలా తిన్నప్పుడు ఉందమ్మ చిన్న మష్రూమ్ కర్రీ తింటే? వేరే కర్రీ లాగా ఎలాగో ఉందని చెప్పే కదా, ఏ కర్రీ లాగా ఉంది? చికెన్ లాగా. చికెన్ లాగా ఉందంట ఆ చిన్నోడు. మార్నింగ్ అదే లంచ్ టైమ్ లో తిన్నప్పుడు అయితే చెప్పలేదు, బాగుంది అన్నారు కానీ చికెన్ లాగా ఉందని చెప్పలేదు. ఇందాక అన్నం తినిపించేటప్పుడు అమ్మా ఈ మష్రూమ్ కర్రీ చికెన్ కర్రీ లాగా ఉంది, సూపర్ గా ఉందని చెప్పాడు. ఈసారి ఊరెళ్ళినప్పుడు తాతకి తీసుకురమ్మను మష్రూమ్, అవైతే ఇంకా బాగుంటాయి టేస్ట్ గా. ఓకే, ఫ్రెష్ గా బాగుంటాయి. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దాడు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. See you tomorrow. బాయ్ బాయ్, గుడ్ నైట్.